నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న పంట కొనుగోలు 100% పూర్తి చేసి గోడాన్లకు తరలించినట్లు కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మొక్కజొన్న పంట పూర్తిగా కొనుగోలు చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. వరి పంట కూడా 90% కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో జొన్న రైతులు టోకెన్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఐకేపీ ఆఫీస్ వద్ద వారు బారులు తీరారు. రాత్రి నిద్రపోయేందుకు దుప్పట్లు భోజనం వెంట తెచ్చుకొని పడిగాపులు కాశారు. కాంగ్రెస్ సర్కార్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందని బీఆర్ఎస్ నేత అనిల్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు అనిత, బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని వక్తలు చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్త వైద్య నిపుణుల సేవలు భక్తులకు అందించేందుకు ప్రత్యేక ఐటీ అప్లికేషన్ను ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. టీటీడీ వెబ్సైట్లో ఆన్లైన్ నమోదు అందుబాటులో ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ పేరిట పుష్కర ఘాట్ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా మునికూడలి పుష్కర ఘాట్కు దేవాంశ్ ఘాట్గా పేరు పెట్టారు. ₹1 కోటి ఘాట్ను తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు జనసేన ఎమ్మెల్యే బాలరామకృష్ణ తెలిపారు. తిరుపతిలో అతివేగంగా నడిపే ప్రైవేటు బస్సులకు ఆర్టీఓ ఆఫీస్ చెక్ పెట్టనుంది. రహదారి ప్రమాదాలు నివారించేందుకు రవాణా శాఖ జీపీఎస్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అమలు చేస్తుంది. నగరంలో 80 కిలోమీటర్ల మించి స్పీడ్తో వెళ్లే బస్సులను గుర్తిస్తారు. సామాన్యులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిరసన చేపట్టాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను అరికట్టాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వాల ఆర్థిక విధానాలతో పేదలు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి జనం ఇబ్బందులు పడుతున్నారని నేతలు విమర్శించారు. చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ రక్షణ, నేర నివారణలో ప్రజలను మమేకం చేసేందుకు పోలీసులు సురక్షిత చిత్తూరు కార్యక్రమం చేపట్టారు. ప్రజల భాగస్వామ్యంతో సామాజిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. పల్నాడు జిల్లా ఏనుగులపాలెంలో రైతులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. మీ భూమి మీ హక్కు పథకంలో భాగంగా రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను అందజేశారు. రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పారదర్శకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తోందని జీవి చెప్పారు. స్థల విషయంలో ఇరు వర్గాలు దాడి చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయపేట సిదూర్ కాలనీలో జరిగింది. ఈ దాడిలో ఒక మహిళ, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థలం కొలతలు వేస్తుండగా సంబంధం లేని వ్యక్తులు తమపై దాడి చేసినట్లు ఎరిచెర్ల సుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.